కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. రేవంత్ గారు వచ్చినాక మంచిగా లేదు. కళ్యాణ్ లక్ష్మణ్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు. పిల్లలు కిట్ అన్నాడు, ఆ కిట్టు లేదు. 22,000 పింఛన్ అన్నాడు, అది లేదు. బస్సులలో డ్యూటీకి పోయి వస్తే బస్సులలో బస్సు కూడా 9 దాకా బస్సు కూడా లేదు. నైట్ ఆటోకు పోతే మంచో చేయడం మాకు కష్టం అవుతుంది. బస్సులు లేవు, ఏం లేవు, ఏం లేవు. అన్ని సార్ పెట్టినవి ఆడు రేవంత్ గారు పెట్టి నొక్కట్లేదు అంతే. ఆడు వేస్ట్ గాడు, రేవంత్ గారు వేస్ట్ పడుకోవాడు. అంతకు మించి ఏం చెప్పలేదు. ఆడు మేము మాకు లగ్గమైన సార్ ఇచ్చిన పైసలు తప్పి చాలా వచ్చిన గంటలు రూపాయి మాకు ఒక్కటి తెలియదు. ఆ ఆడపిల్లని గుర్తించి ఏది ఇచ్చింది తెలియదు. అది ఎందుకు మాకు లేని వాళ్ళకి ఇల్లు 5 ఏళ్ళ ఇవన్నీ తన్నులు అవుతుంది, అని తన్నులు అవుతుంది. ఆయనకా ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతాడు, ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతున్నాడు. బస్సులలో మేము రోజు పోతే ఎంత కొట్టుకుంటున్నాం అన్నది మేము ఏం తెలుసు. మేము షాపులలో హాస్పిటల్లో వర్క్ చేస్తాం. వర్క్ చేస్తే పోంగారా ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వు రేటు తగ్గించని ఉంటుంది, ఫ్రీ పెట్టి మమ్మల్ని గుర్తుకొచ్చు అవుతుంది. మొగళ్ళనే కాబట్టి ఆడలే కాబట్టి మేము ఎంత కష్టం అవుతుంది పని చేసుకునేటోళ్ళకు. అది ఎందుకు పెట్టిండు, ఏమిటికి పెట్టిండు. ఇట్లాంటి పాలన వస్తుంది అనుకున్నారా? ఈ పాలని కోదండం అనుకోదండం అది ఎందుకాడు. ఆ నోట్ల మానవాడు దిద్దువాడు. కావాలన్నా లంచమే, ఏదన్నా పని కావాలన్నా లంచమే, దేనికైనా లంచమే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అట్లాంటి ఏం లేకుండే. మేము మంచిగా లేదు, మంచిగా చదువుకున్నాం, సీట్లు వచ్చినాయి, అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాకు సీట్లు వచ్చినాయి కూడా క్యాన్సిల్ చేపించిండు రేవంత్ రెడ్డి సార్. అవును, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఎందుకు అని. అరే మా కాంగ్రెస్ లో తిరిగిన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటే మేము చదువుకున్న పిల్లలు, అవును, మీ కుటుంబం ఎలా తిరుగుతుంది, వాళ్ళకి సంబంధం లేదు కదా. లేదు, అసలు సంబంధం లేదు. కాకపోతే వీళ్ళు పెద్ద పెద్దలు తిరుగుతారు కదా, వాళ్ళ ద్వారా మాకేదైనా ఏదో ఒకటి చేయాలి. అస్సలు చెప్పు 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 చూపిస్తాం, చెప్పు. అస్సలు మాకు అవసరం కూడా లేదు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండ ఏడిచ్చిండన్నా చూపిమని. మరి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుండి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమందికి ఏం సహాయం చేసిండ్రు చూపిమను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా కేసీఆర్ కట్టించినాయి, కేసీఆర్ వచ్చినాయి. లేదు, ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండు తప్ప ఎవ్వరికి ఏమి ఇవ్వాలి. లేని వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు తప్ప ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి కూడా ఏం బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకనంటే అసలు ఏం బాగాలేదు, ఏం బాగాలేదు. అసలు ఈ జగిత్యాలకు పట్టిన భ్రష్టే వాళ్ళు తెలుసా. ఈ జగిత్యాలకు పట్టిన భ్రష్టే వాళ్ళు. ఎందుకనంటే ఫ్రీ బస్సు వేస్తే తర్వాత ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, అది లేదు. అసలు లేని వాళ్ళకి ఏమీ లేదు, ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తుండు. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏండ్ల నుంచి వచ్చి మేము ఇక్కడ ఉంటున్నాం, మాకైతే ఏమీ లేదు. నాకైతే ఏమీ లేదు. మా అమ్మాయి అనిపోయింది, అసలు నాన్న కూడా లేడు. ఉన్న భూమి కూడా వాళ్ళకి వీళ్ళకే వేసిరు, మా ఉన్న కొంచెం భూమి కూడా మందికే వేసి. మాకు ఇప్పుడు ఏమీ న్యాయం కూడా అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఏది లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. కోటీశ్వరాలేమో కానీ మేము బిచ్చమాడుకునే తట్టు అయితే అయింది. ఇంకెందుకు వేస్తాం, ఏమి చెప్పు పట్టి కొడతారు. వాళ్ళు వేసింది గట్లుంది కాబట్టి అట్లనే వస్తాయి.